చూడండి, ఆది కాండము 28వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. ఆది కాండము 28వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. యాకోబు ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు యాకోబు. జాగ్రత్త, నా వైపు చూడాలి. ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఈ వ్యక్తి పేరు యాకోబు. ఇతను బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక చోట చేరి వెళుతూ ఒక ప్రదేశానికి చేరి ప్రొద్దుకూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయెను అని రాయబడి ఉంది. జాగ్రత్త, మీరు గమనించగలిగితే ఎవరు ఈ యాకోబు? ఈ యాకోబు గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు? ఈ యాకోబు ఎక్కడికి ప్రయాణమై వెళుతున్నాడు? ఎందుకు యాకోబు ఆ ప్రయాణాన్ని అటువైపు కొనసాగించడానికి కారణం ఏంటి అని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సందర్భాల్లో మనం ఎరిగిన వాక్య భాగమే. ఎవరు ఈ యాకోబు? ఈ యాకోబే ఇశ్రాయేలు అని, ఈరోజు ఇశ్రాయేలు దేశమని ఈ బైబిల్లో రాసుకున్న క్రైస్తవ దేశాలు, క్రైస్తవ జనాంగము అని పిలువబడుతున్నాం కదా. ఆ యొక్క దేవుని పిల్లలందరూ కూడా వచ్చినది ఈ యాకోబు యొక్క గర్భంలో నుండి. ఏ యాకోబు గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఆ యాకోబు యొక్క సంతానం గురించే ఈ బైబిల్ అంతా రాయబడి ఉంది. ఆ యాకోబు యొక్క సంతానము ఎలా దీవించబడింది, ఆ యాకోబు సంతానాన్ని దేవుడు ఎలా ప్రత్యేకపరుచుకున్నాడు అని, ఆ ప్రజలు దేవుడికి ఎలా లోబడ్డారు, ఎలా తిరుగుబాటు చేశారు, ఎలా శిక్ష పొందారు, ఎలా దేవుడు విడిపించాడు, ఎలా కనాను దేశంలోకి తీసుకుని వెళ్ళాడు. ఈ ఎవరు ఈ ఇశ్రాయేలు జనాంగము అంటే ఇదిగో మనం మాట్లాడుకుంటున్న ఈ యాకోబు యొక్క గర్భంలో నుంచి వచ్చిన 12 మంది సంతానం. ఈ వ్యక్తి గర్భంలో నుంచి వచ్చిన 12 మంది సంతానమే ఇశ్రాయేలీలు. మనం అనుకుంటున్నాం కదా, ఇశ్రాయేలు దేశం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు పుట్టిన స్థలమని అవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. వాటన్నిటికీ ఇదిగో కారణభూతుడిగా, తండ్రిగా ఇది ఇక్కడ యాకోబును చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు గురించి 2 మాటలు మీకు చెప్తాను. ఈ యాకోబు ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమిటి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు? వీరికి సహోదరులు లేరా? తల్లిదండ్రులు లేరా? ఈయనకి ఎవరో లేరా అంటే అందరూ ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారు, అన్న ఉన్నాడు, కానీ ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒంటరి ప్రయాణంలో అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే ప్రొద్దుగూకినందున. ప్రొద్దుగూకటం అంటే ఏంటి? చీకటి పడిపోయింది. యాకోబు జీవితంలో ఒక చీకటి తన ప్రయాణాన్ని ఆపివేసింది. ఈ యాకోబు జీవితంలో ఒక చీకటి తన ప్రయాణాన్ని ఆపివేసింది. ఈ యాకోబు ఎందుకు వెళుతున్నాడు అంటే ఒక భయంకరమైన మరణ వేదనతో పారిపోతూ ఉన్నాడు యాకోబు. తండ్రిని మోసం చేశాడు, తన అన్నని మోసం చేశాడు. మోసం చేసి చివరికి అన్న చేతిలో చచ్చిపోతాను అని భయంతో ఆ దేశాన్ని విడిచి పారిపోతూ ఉన్నాడు యాకోబు. తన మనసంతా కూడా చాలా భయాందోళనతో ఉంది యాకోబు. ఎవరు ఈ యాకోబు అంటే మంచి భక్తుడండి యాకోబు. యాకోబు మంచి ప్రార్థనాపరుడు, యాకోబు మంచి విశ్వాసే. కానీ యాకోబు జీవితంలో ఎందుకు ఈ శ్రమలు తన జీవితంలోకి ఎంటర్ అయ్యాయి? భక్తుడైన యాకోబు, విశ్వాసైన యాకోబు, ఈ యాకోబు జీవితంలో శ్రమలు ఎందుకు వచ్చాయి? ఈ యాకోబు చక్కగా తల్లి దగ్గర తల్లి ప్రేమలో ఎదుగుతున్న వ్యక్తి యాకోబు. ఇతని అన్న పేరు ఏశావు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే దేవుడు అబ్రహాముని పిలిచాడు కదా. అబ్రహాముని అమ్మా అబ్రహాముని దేవుడు పిలిచాడు కదా. అబ్రహామా నీ దేశాన్ని
విడిచి వస్తే, నీ బంధువుని విడిచి వస్తే నీకు ఉన్నతమైన దేశాన్ని ఇస్తాను అని పిలిచినప్పుడు అబ్రహాము వచ్చాడు కదా. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు కుమారుడు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలప్పుడు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఈ ఇస్సాకుకి పుట్టిన పిల్లలే యాకోబు, ఏశావు. ఇక్కడ వారే వీరు అబ్రహాము, ఇస్సాకు. ఇస్సాకు గర్భంలో నుంచి వచ్చిన వారు ఈ యాకోబే, ఏశావు. అన్నాదమ్ములు ఇద్దరు వీరు. మన మూలపిత్రుడైన అబ్రహాము యొక్క మనవళ్ళు, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు సంతానము ద్వారా దేవుడు దీవిస్తాననుకున్న ఇస్సాకు సంతానములో నుంచి వచ్చి ఇదిగో వాగ్దాన పుత్రుడిగా ఉన్న యాకోబు గురించి ఇప్పుడు మాట్లాడాలి. ఈ యాకోబు, ఏశావు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇస్సాకు వృద్ధాప్యంలోకి వచ్చాడు. చనిపోయే దినాలు దగ్గరికి వస్తున్నాయి. అన్నాడు ఒక దినాన పెద్ద కుమారుని పిలిచి, పెద్ద కుమారుడితో చెప్తున్నాడు తండ్రి, అరే నేను చనిపోబోతున్నాను, నీవు చనిపోబోయే ముందు నాకు మంచి ఆహారాన్ని తీసుకురా, మంచి రుచికరమైన భోజనము నాకు సిద్ధపరచు, నేను నిన్ను దీవించి నేను ఇక సాగిపోతాను అని చెప్పాడు తండ్రి. ఈరోజు మాకు గమనించండి, ఆత్మీయులైన తల్లిదండ్రుల యొక్క దీవెన ఎంత అవసరమో మీకు తెలుసా? ఈరోజు యవన బిడ్డలు తల్లిదండ్రులని ఒకవేళ తృణీకరిస్తూ ఉంటాం మనం. ఒకవేళ తల్లిదండ్రులు ఆత్మీయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు, ప్రభులో ఉన్న తల్లిదండ్రుల యొక్క దీవెన, ఆశీర్వాదము ఈరోజు మనకి ఎంతైనా అవసరం. ఇదిగో ఆత్మీయుడైన ఈ ఇస్సాకు యొక్క పిల్లలు ఇద్దరు ఉంటే పెద్ద కుమారుని దీవించాలనుకున్నాడు తండ్రి. మంచి ఆహారం తీసుకురమ్మన్నాడు. అయితే వెంటనే పెద్ద కుమారుడు వేటకు వెళ్ళాడు. మంచిగా వేటాడే వ్యక్తి పెద్ద కుమారుడు. అరణ్యానికి వెళ్ళాడు. వేటాడి తన తండ్రికి నచ్చిన జంతువును కొట్టి మాంసము తీసుకొని వచ్చి తండ్రిని సంతోషపెట్టడానికి పెద్ద కుమారుడు అరణ్యానికి వెళ్ళాడు. అయితే చిన్న కుమారుడు ఇంట్లో ఉన్నాడు. తల్లి ఏం చెప్పిందో తెలుసా? ఇదిగో నీ తండ్రి పెద్ద కుమారుని ఆశీర్వదిస్తాడు కనుక నేను చెప్పినట్లుగా చెయ్యి. తండ్రికి కళ్ళు కనిపించవు, కళ్ళు మంద దృష్టి, కనిపించవు కనుక నీవే పెద్ద కుమారుడిగా అన్నగా నువ్వు వెళ్ళు, నేనే అన్ననని చెప్పు, తండ్రి నిన్ను దీవించేస్తాడు, ఆ దీవెనలన్నీ నీకు వచ్చేస్తాయి అని చెప్పింది తల్లి. వింటున్నారా? తల్లి చిన్న కుమారుడికి సలహా ఇస్తుంది. అన్న వచ్చే లోపు నువ్వేం చేయాలో తెలుసా? నేనే పెద్ద కుమారుడిని అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళు, తండ్రి నిన్ను కళ్ళు కనిపించవు కనుక దీవించి వేస్తాడు, ఆ దీవెనలన్నీ నీకే వచ్చేస్తాయని చెప్పింది తల్లి. అయితే యాకోబు అన్నాడు, అలా వద్దు, ఒకవేళ తెలిస్తే నాకు శిక్ష వస్తుంది, దేవుడి యొద్ద నుంచి నాకు శిక్ష వస్తుంది, ఇదిగో తండ్రి దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి నాకు శిక్ష వస్తుంది, తప్పు నేను చేయను అన్నాడు యాకోబు. కానీ తల్లి ఏమందో తెలుసా? ఒకవేళ శిక్ష వస్తే ఆ శిక్ష నా మీదకే వచ్చునుగాక, నువ్వు వెళ్ళి తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకో అని చెప్తుంది కుమారుడికి. ఈ కుమారుడు ఎప్పుడు తల్లితో ఉండే వ్యక్తి ఏమో, తండ్రితో ఎక్కువ సంబంధం కలిగిన వ్యక్తి అయితే ఎలాగ నన్ను గుర్తుపడతాడు కదా అని అడిగినప్పుడు ఆ తల్లి ఆలోచన చెప్తుంది, మీ అన్న ఒంటి చర్మం మీద వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి మీ అన్నకి. ఇప్పుడు తండ్రి వచ్చి వెళ్ళగానే తండ్రి పట్టుకొని చూసినప్పుడు మరి నీ యొక్క చర్మం ఏమైనా నున్నగా ఉంటుంది, మీ అన్న దేహం ఏమన్నా రోమాలు ఉంటాయని చెప్తున్నాడు. యాకోబే అంటాడు, నా చెయ్యి ఏమన్నా, నా దేహం ఏమన్నా ఎలా ఉంటుంది? ఏమనుంది అక్కడ? ఏశావు రోమము గలవాడు, అన్న ఏమన్నా ఒంటి నిండా రోమాలు కలిగిన వాడు, నేను నున్నని వాడును. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, దగ్గరికి వెళ్ళి నేనే అన్ననే అన్నప్పుడు పట్టుకుంటాడు కదా, నన్ను పట్టుకున్నప్పుడు ఈ చర్మం అంతా సున్నితంగా స్మూత్ గా ఉందని గుర్తుపడతాడు కదా, ఆయనైతే రోమాలు కలిగిన వ్యక్తి కదా అని తల్లిని
చెప్తున్నాడు తల్లికి. అప్పుడు తల్లి ఏమంటుంది? ఒక మేకపిల్ల చర్మముతో, అది ఒక చర్మాన్ని నువ్వు ధరించుకో, ఒక మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పివేసింది. కప్పి ఇప్పుడు వెళ్ళు తండ్రి దగ్గరికి. నేను పట్టుకున్నాడు అనుకో, వెంట్రుకలు తగులుతాయి గనుక ఇది తండ్రి నమ్మేస్తాడు అని చెప్పి ఐడియా ఇచ్చింది తల్లి. భయంతోనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నానా, ఇదిగో నేను నీకు చక్కని ఆహారం తీసుకొచ్చాను అన్నాడు. ఏరా, ఇప్పుడే కదా చెప్పింది, ఇంతలో ఎక్కడ తెచ్చావు అని అడిగాడు తండ్రి. వేటకి వెళ్ళాలి, అన్నీ చేసుకొని నువ్వు రావాలి కదా, ఇప్పటికిప్పుడు నువ్వు ఆహారం ఎలా తీసుకొచ్చావు అని అడిగాడు తండ్రి. అడిగితే ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేత ఇదిగో నేను తీసుకొని వచ్చాను. దేవుడే రప్పించాడు త్వరగా, అందుకే నేను తీసుకొచ్చానని చెప్పాడు తండ్రి దగ్గర. జాగ్రత్తగా గమనించండి. యాకోబులో ఒక భయం, మోసం చేస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, తప్పు చేస్తున్నాను. కానీ ఒకదానికి ఒకటి తల్లి ప్రేరేపిస్తూనే ఉంది, తల్లి ప్రోత్సహిస్తూనే ఉంది, తల్లి చెప్తూనే ఉంది. ఒకదానికి ఒకటి అబద్ధం చెప్పుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తండ్రితో మాట్లాడాడు. తండ్రి తడిమి చూశాడంట. మెడ మీద చేతులు అన్ని తడివినప్పుడు చూశాడు, వెంట్రుకలు ఉన్నాయి. తండ్రికి స్వరం మాత్రం గుర్తుంది. తండ్రికి అనుమానం వచ్చింది. తండ్రి అంటున్నాడు, ఇదిగో నీ స్వరం అయితే యాకోబు స్వరమే, కానీ ఈ చేతులు, ఈ దేహము ఏశావు చేతులే. అనుమానం వచ్చేసి, నేను గొంతు అయితే చిన్న కుమారుడిలాగుంది, పట్టుకొని తడుమలాడితే ఇది పెద్ద కుమారుడిలాగా ఉన్నాడు, ఎవరు ఇది అనుకున్నాడు. మరి తల్లి ఏదో వచ్చి చెప్పుంటది, అంతేనే వాడే వీడు, నీకు అలా వినిపిస్తుందిలే, మంద దృష్టితో పాటు ఏమొచ్చింది నీకు, చెవులు మందం ఎక్కుంటాయి, నీకు అలా వినిపిస్తుంది, నేను ఉన్నాను కదా, నువ్వు ఆశీర్వదించు అని చెప్పిందేమో. అంతే కదా, అంత పక్కనే ఉంది కదా, గైడెన్స్ ఇస్తూ చెప్పుంటది. నేను ఉంటున్నాను కదా, నీకు కనిపించకపోయినా. స్వరం నీకు మంద దృష్టే కాదు, చెవులు కూడా కొంచెం మందంగా ఉన్నాయి, అందుకని స్వరాలను వినిపిస్తున్నాయి, దీవించు అనగానే యాకోబుని దీవించి వేశాడు తండ్రి. దీవించవలసినవి అన్నీ దీవించేశాడు. ఇక మరొకరికి ఏమీ ఉంచలేదు. మనం ఒకే మాటని 10 మందిని దీవిస్తాం. వన్స్ తన హృదయ పూర్తిగా తనలో ఉన్న దీవెనలన్నీ కూడా యాకోబుని దీవించేశాడు తండ్రి. అయిపోయింది, దీవెనలన్నీ అయిపోయాయి. ఆమెన్ అన్నాడు. ఆమెన్ అనగానే పెద్ద కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక్కడికి. వేటకి నుంచి వస్తున్నాడు, అలిసిపోయి చిమట్లు కారుకుంటూ, తండ్రికి మంచి జింక పిల్లో ఏదో పడిపోయింది, నా తండ్రికి మంచి ఆహారం పెడతాను, తండ్రి దీవెనలు పొందుకుంటాను అనుకుని వేటాడుకుంటూ మాంసం పట్టుకొని వచ్చాడు ఆ ప్రదేశానికి. వచ్చేలోపు అంత ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది, అంత ముగింపు అయిపోయింది. ఏం జరిగిపోయింది? లోపు ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది. ఆయన వాకిట్లో ఉండగానే ఆమెన్ అనేశాడు. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమని ఏడుస్తున్నాడు, ఏమని బాధపడుతున్నాడు? అక్కడ ఏశావు ఏమని ఏడుస్తున్నాడు, ఏమని బాధపడుతున్నాడు? తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను కూడా దీవించు ఏడుస్తున్నాడు. దీవెన ఎంత గొప్పదో తెలుసా? దేవునికి ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలుసా? ఒక తండ్రి దీవెన కొరకు కుమారుడు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తున్నాడు. తండ్రి, ఒక్కటైనా కొంచెమైనా నన్ను దీవించు. తండ్రి అంటున్నాడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు, రోగం చేస్తున్నాడు. ఒక్కటి కూడా లేదా నానా, ఒక్కటి కూడా లేదా దీవెన, నన్ను దీవించడానికి ఒక్కటి కూడా లేదా అని ఏడుస్తూ బతిమలాడుతున్నాడు. లేదు నాయన, ఒక్కటి కూడా లేదు, నేనేం ఉంచుకోలేదు. ఈరోజు రేపు నేను చనిపోబోతున్నాను, ఇంకా నేను దేవుని ఏమి ఉంచుకోలేదు, అన్నీ కూడా అతన్ని దీవించాను. కపటోపాయంతో నువ్వని చెప్పొచ్చాడు. జ్యేష్ఠ కుమారుడిగా నేను సమస్తాన్ని దీవించాను అని బాధపడుతూ ఏడుస్తూ పెద్ద కుమారుడు తనలో ఆ బాధలో నుంచి కోపం బయలుదేరింది. ఎలా అయినా సరే
నన్ను మోసం చేసిన నా తమ్ముని చంపివేయాల్సిందే, ఆ తమ్ముని ఖచ్చితంగా నేను చంపుతాను. చూడండి అక్కడ ఆ వచనాన్ని మీరు చూడండి. ఏశావు యాకోబు అను పేరు 36 యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. యాకోబు అనే పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. అదిగో అతడు అన్న అంటున్నాడు, 2 సార్లు మోసం చేశాడు నన్ను. యాకోబు అనే పేరు, యాకోబు అంటే మోసగాడు అనే పేరు సరిపోయిన పేరు అతనికి. 2 సార్లు మోసం చేశాడు. ఒకసారి నా జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు ఆ రోజు నాకు ఆకలి వేసింది. ఆకలి వేస్తే యాకోబు ఇంట్లో చక్కగా అమ్మ దగ్గర ఉండి వంటలు నేర్చుకొని చక్కని ఆహారం వండుతున్నాడు. ఏశావు వచ్చాడు, వేటకి వెళ్ళి అరణ్యం నుంచి వచ్చాడు. ఆకలి అవుతుంది, తమ్ముడు వంట చేస్తున్నాడు. ఒరే నాకు ఆకలి అవుతుంది, కొంచెం ఆహారం పెట్టు అంటే తమ్ముడు అంటాడు, ఇదిగో నువ్వు పెద్దవాడివి కదా, ఆ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తే నేను ఈ ఆహారం పెడతానన్నాడు. తెలియక విలువ ఆ రోజు ఆకలి కొరకు, తిండి కొరకు జ్యేష్ఠత్వమే కదా, తీసుకో, నువ్వే పెద్దవాడివి ఈ రోజు నుంచి, నేనే చిన్నవాడిని అని ఆ రోజే యాకోబు దాన్ని దొంగిలించాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 2 మార్లు ఏంటంట, ఈ 2 మారులు నన్ను మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఆ రోజు నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన ఆశీర్వాదము, దీవెన తీసుకున్నాడు. గమనించిన సంగమా, ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా, మన జీవితంలో కూడా ఈరోజు ప్రభు దగ్గర నుంచి ప్రత్యేకించబడ్డాం కదా, ప్రార్థనలో ఉన్నాం కదా, మనం కూడా ఆత్మీయతలో ఎదుగుతున్నాం కదా, మన జీవితంలో ఎలా శోధనలు ప్రారంభమవుతాయో చూడండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. అదిగో తన తమ్ముడిని దీవించేశాడు కదా, ఇప్పుడు అన్నకేమైంది, పగబట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు, ఇదిగో ఒక కమిట్మెంట్ అంటున్నాడు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అంటే అర్థం ఏంటి అంటే, మా తండ్రి చనిపోబోతున్నాడు, వృద్ధాప్యంలోకి వచ్చాడు కదా, అందుకే దీవించాడు. రేపో మాపో మా తండ్రి చనిపోబోతున్నాడు. అప్పుడు అందుకే ఆ మాట రాశాడు. ఏమని రాశాడు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుతాను అనుకున్నాడు. ఎందుకు వచ్చింది, యాకోబు ఎందుకు పారిపోతున్నాడు, ఎందుకు శ్రమలు వచ్చాయి? భక్తుడే కదా, ప్రార్థనా పరుడే కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే కదా. ఈరోజు వాక్యం చెప్తుంది, లోకంలో ఉన్న మీ సహోదరులు అందరి ఎడల ఇలాంటివే సంభవిస్తున్నాయి. మన దురాశ, మన తొందరపాటు, మన ఆశ ఈరోజు ఏం చేస్తున్నాయో తెలుసా, ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి మనల్ని. పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా మన మాటలు, మన పరిస్థితులు, మన అడుగులు ఇవన్నీ కూడా పూర్తిగా మనల్ని బంధించి ఈరోజు దుఃఖానికి, ఏడ్పుకి, భయానికి కారణమైపోయాయి. యాకోబు అంత భక్తుడే పారిపోతున్నాడు. ఇప్పుడు పారిపోతున్నాడు యాకోబు. తన ప్రోత్సహించి పర్వాలేదు చెయ్యి అన్న తల్లి లేదు, మాటలైతే చెప్పింది. ఈరోజు యాకోబు ఒంటరిగా పారిపోయే పరిస్థితి. తల్లి అక్కడే ఉండిపోయింది, తండ్రి అక్కడే ఉండిపోయాడు, కానీ ఒంటరిగా ప్రయాణమై పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఒక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి యాకోబు నిలిచిపోయెను. మనందరి జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో మనందరము కూడా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చి మనల్ని కూడా నిలిపివేస్తుంది, మన ప్రయాణాన్ని ఆపివేస్తున్నాయి. ఇకేం పరిస్థితులు, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఇన్ని దినాలు దేవుడు నమ్ముకున్నారు, ఇంత భక్తి చేశాను, దేవుడి కొరకు ఇంత పరిచర్య చేశాను, అయినా నాకెందుకు ఈ శ్రమలు? మనల్ని కూడా ఒక చీకటి, ఒక రాత్రి మనల్ని కూడా ఆపివేస్తున్నాయి.
యాకోబు అడుగు వేయటానికి లేదు, చీకటి. ఇక అడుగు ముందుకు వేయకుండా పొద్దుగూకింది. యాకోబు ప్రయాణాన్ని ఆపివేసింది. మన జీవితంలో కూడా ఈరోజు ఇన్ని శోధనలు వస్తున్నాయి కదా, ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, మనం కూడా ఈ ఆత్మీయతలో నుండి ఇక ఏమిటి పరిస్థితి అనుకునే విధంగా భయంకరమైన శోధనలు మనల్ని కూడా ఆపివేశాయి. భక్తులు అడుగు ముందుకు వేయనివ్వటంలా భయం. ఏం సాధించాం, ప్రభు నమ్ముకుని ఏం సాధించాం మనం అనుకుంటూ ఏడుస్తూ బాధతో ఒక్కడే ఆ రాత్రి ఆ అడవిలో, ఆ అరణ్యములో, ఆ కొండ ప్రదేశంలో ఒంటరిగా పండుకున్నాడు. ఏమండి, అంత చీకటి రాత్రి భయంగా ఉంటుందా ఉండదా? భయంగా ఉంటుందా ఉండదా? ఎంత భయం ఉంటుంది? ఒంటరిగా ఒక అరణ్యములో, ఒక కొండ ప్రదేశంలోనికి వెళ్ళిపోతే ఎంత భయం ఉంటుంది. అది జనరల్గా మనం ఎప్పుడు చూడలేదు కనుక ఏదో మామూలు క్యాజువల్గా భయమేమనుకుంటాం. మీరు గమనించండి, ఇదంతా మన పగలింత ప్రశాంతంగా తిరుగుతున్నాం కదా, ఏ చెట్టు ఎక్కడో ఏది ఎక్కడుందో అన్నీ తెలుసు. ఇదే ప్రదేశాన్ని రాత్రి 6 అయిన తర్వాత అదే ప్రదేశంలో ఒంటరిగా నువ్వు కూర్చోగలుగుతావా? ఎందుకు? తెలిసిన ప్రదేశమే. కానీ ఆ చీకటి భయంకరమైన వేదనకు గురి చేస్తుంది. అసలు నిలబడనివ్వదు, నిద్రపోనివ్వదు. సుఖంగా నిద్రపోగలవా? ఏమా తుప్పలోకి వెళ్ళి పనుకొని రాత్రి పగల నిద్రపోగలవు, రాత్రి నిద్రపోగలవా? ఆ పరిస్థితి నేను ఏకాంతంగా 40 days ప్రేయర్కి వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను. ఆ అరణ్య లేకపోతే కొండల్లో ఉన్న ఆ ఒంటరితనము, ఆ చీకటి ధ్వనులు ఎలా ఉంటాయో అప్పుడు అర్థమైంది నాకు. వణుకు, శరీరాలు రోమాలన్నీ నిక్కుబరుచుకునే క్షణం క్షణంకి చిన్న చప్పుడు రాగానే ఒళ్ళంతా గగుర్బాట్లాగా ఉండేది. ఇంక నిద్ర పట్టిద్దా? నేను 6-7 దినాలు నాకు దేవుడు దర్శనం రానప్పుడు దేవుడు మాట్లాడట్లేదు. లోపలంతా వేదన, బాధ. అప్పటి వరకు అక్కడున్న చిన్న కొండ మీద ఉన్న చిన్న చర్చిలోకి ఒంటరిగా వెళ్ళి అక్కడ ఉండేవాడిని. కానీ ఇలా కాదు, ఏదో తేల్చుకోవాలని ఒకరోజు అలానే రాత్రి 6 అయిపోయింది, చీకటి పడిపోయింది, ఆ కొండ దిగి కిందకి రాలేదు. 6, 7, 8 టైం గడుస్తుంది. అసలు డే టైమే ఒక వ్యక్తి తిరగడు అక్కడ. అది రాత్రి టైం గడుస్తున్న కొలది లోపల భయం, విపరీతమైన భయం. ఆ సౌండ్లు కానివ్వండి, నిమిషానికి ఏమొస్తుందో మన కిందకి. యాకోబు ఒంటరిగా అక్కడ ఉన్నాడు అంటే, నిలబడగలిగాడు అంటే అంతకన్నా భయంకరమైన ఒక శోధన, వేదన తనలో ఉంది కనుక ఆ భయాన్ని యాకోబు లక్ష్య పెట్టలేదు. దానికి మించిన భయం తనలో ఉంది. ఆ చీకటిలో ఉన్న భయానికి మించిన భయం మనలో కూడా ఉంటుంది. ఈరోజు గమనించండి, కొంతమంది లోపల ఉన్న పరిస్థితులు, కుటుంబంలో ఉన్న పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులు అన్నిటి మధ్య కొంతమంది తెగిస్తారు. వారికి ఎంత ధైర్యమో తెలుసా? ట్రైన్కి అడ్డంగా వెళ్ళిపోయి వస్తున్న ట్రైన్కి నిలబడతాడు. ఈ నిలబడాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎంత ధైర్యం ఉండాలి? ఒక వ్యక్తి ఆ పరిస్థితిలో యాకోబు వెళ్ళి ఒక రాత్రి ఒంటరిగా అక్కడ పనుకుంటున్నాడు అంటే యాకోబుకు ఉన్న ధైర్యం కాదు, కానీ అంతకన్నా భయంకరమైన ఒక సమస్య, భయంకరమైన శోధన. అన్నిటి మధ్య ఇది ఒంటరిగా ఆ ప్రదేశంలో నిలిచిపోయాడు యాకోబు. మనందరి జీవితాల్లో మీరు గమనించండి, నా ఒక్కడికే కాదు, నీ ఒక్కదానికే కాదు ఈ శ్రమలు. ఈ శ్రమలు దేవుడు తీసుకొచ్చి నీకు పెట్టలేదు. ఈ శ్రమలకి ఏ విధంగా యాకోబు జీవితంలో శ్రమలు అనుమతించుకున్నాడు, యాకోబు పారిపోవటానికి కారణం దేవుడు కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు నమ్ముకున్న మన జీవితాల్లో వస్తున్న కష్టాలు, శోధనలు, ఇబ్బందులు దేవుడిని జీవితానికి అనుమతించలేదు. ఆయన నీవే కోరి తెచ్చుకున్నావు. నీవు కోరి అడుగులు వేసి దేవుడు వద్దన్న విషయంలో అడుగులు పెట్టి చెయ్యకూడదని పనులు చేసి నువ్వు ఏ మభ్య పెట్టుకొని దేని కొరకు ఏ మనుషులు సంతోష పెట్టాలని జీవితంలో అడుగులు వేస్తున్నావో అది ఒకరోజు ఒంటరితనాన్ని, చీకటితనాన్ని నీకు తీసుకుని వస్తుంది. ఆ రోజు అర్థం కాలేదు. యాకోబు వెళ్ళాడు, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా అని అంటున్నాడు. ప్రభు చెప్పిన మాట మీరు గమనించండి. గాఢాంధకారపు లోయలో నీవు సంచరించిన లోయ, భయంకరమైన పరిస్థితి. మనం అనుకున్నాం కదా,
ఆయన మనను అంధకార సంబంధమైన అధికారము, భయంకరమైన శోధన, అపవాది శోధన, ఇది అన్నొస్తాడు, నిన్ను చంపేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు, తండ్రిని మోసం చేశావు, నీకు శాపం వస్తుంది, ఏమన్నాయో ఒక భయంతో ఒంటరిగా ఉండిపోయాడు యాకోబు. కానీ మాటిచ్చిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, చూడండి ఆ వాక్యాన్ని చదవండి. పొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి, యాకోబు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని, ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఎట్ట పండుకున్నాడండి? తలగడ లేదు కదా, ఒక రాయి పెట్టుకున్నాడంట తల కింద, ప్రశాంతంగా పనుకున్నాడంట. చూసారా, అన్ని పరిస్థితుల మధ్య బయట పరిస్థితులు గొప్పవి కనుక అక్కడ ఉన్న చీకటి, పురుగులు, జంతువులు చంపేస్తాయని ఈ భయం లేదు. ప్రశాంతంగా ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా ఆ రాత్రి అరణ్యంలో పనుకున్నాడంట, తల కింద రాయి పట్టుకొని నిద్రిస్తూ ఉండగా అప్పుడు యాకోబుకి దేవుడు ఒక కళ, ఒక దర్శనాన్ని, ఒక ప్రత్యక్షతని కలిగజేశాడు దేవుడు యాకోబుకి. ఏంటంట? అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. ఎక్కడ? భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటుకున్న ఒక నిచ్చెన తన ముందుకు దిగి రావటం చూశాడు యాకోబు. మీరు గమనించండి, ఎప్పుడైతే మానవ స్వరము మనకి దూరం అవుతుందో దేవుని స్వరము మన దగ్గరికి వస్తుంది. మానవ స్వరము ఎప్పుడైతే మనకు దూరం అవుతుందో, ఈరోజు మనుషుల మధ్య పరిస్థితులను ఆశ్రయించినంత కాలం, మనుషుల సలహాలను విన్నంత కాలం నువ్వు దేవుడి స్వరం వినలేవు. కానీ ఎప్పుడు మానవ స్వరము ఆగిపోతుందో దేవుని స్వరమును వింటావు, దేవుని స్వరము వింటావు. ఇదిగో ఎప్పుడైతే యాకోబు, ఈ మనుషులు ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు, ప్రోత్సహించేవారు లేరు, ఎవరు లేని ఒంటరితనంలో అరణ్యములో పొనుకొని ఉండగా దేవుడు ఒక ప్రత్యక్షత చూపిస్తున్నాడు. ఆకాశము నుండి ఒక నిచ్చెన భూమి మీదకి వచ్చిందంట. ఆ నిచ్చెన ఒక 2 కాళ్ళు ఏమన్నా భూమి మీద ఉన్నాయి. ఈ నిచ్చెన యొక్క 2 కాళ్ళు పైన ఆకాశమును అంటిన పెద్ద నిచ్చెన చూపిస్తున్నాడు. ఆ నిచ్చెనంట ఈ భూమికి పరలోకానికి కలిపి ఉండిన ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుచూ నుండిరి అని రాయబడి ఉంది. ఇది చూపిస్తున్నాడు. భూమికి పరలోకానికి ఐక్యపరిచిన ఒక నిచ్చెన ఇది. ఈ నిచ్చెన పైగా దేవుడుండి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆ పైన సర్వశక్తిమంతుడైన దేవుడు అక్కడున్న యాకోబుతో మాట్లాడుతాడు. యాకోబు, ఏమిటయ్యా నువ్వు పనికి రాని పని చేశావు? ఎందుక యాకోబు మోసం చేశావు? ఇదేనా భక్తి నేర్చుకుంది? పో, నీ మొక్క నేను చూడను అని యాకోబుని ద్వేషించలేదు, యాకోబుని దూషించలేదు, యాకోబుని ఎగతాళి చేయలేదు, యాకోబుని నిర్లక్ష్యం చేయలేదు. దేవుడు భయంకరమైన ఒక పాపములో, భయంకరమైన శోధలో నలిగిపోయిన అంటారుగా దేవుడు అంట, నలిగిపోయిన రెల్లును విరవడంట. ఆల్రెడీ నలిగిపోయిన దాన్ని మనమైతే విరిచివేస్తాం. ఎవడైనా బాధలో ఉన్నారనుకోండి, కష్టంలో ఉన్నాడు అనుకోండి, అది చేసావు అందుకే నీకు వచ్చింది ఇది తిప్పలో. మనం వాళ్ళకి చేయవలసింది ఓదార్పు కదా, వాళ్ళకి ధైర్యపరచాలి కదా. మనం ఏం మాట్లాడతాం? ఒక నలిగిపోయి ఉండి, బాధలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఒక కుటుంబం భార్యాభర్తలు ఒక డిస్టర్బెన్స్లో ఉండి, భయంకరమైన శోధనలో ఉండి వచ్చినప్పుడు వారితోనూ మాట్లాడే మాటలు మన ఎలా ఉంటాయో తెలుసా? అందుకేనమ్మా నిన్నెవరు కుదురు లేక ఇది వచ్చాయి పడ్డాయి, నువ్వు చేసిన పని లేక తిప్పలు ఎలా వచ్చాయి. మనం మాట్లాడే మాటలు ఇవి. దేవుడు అనొచ్చుగా, యాకోబు నువ్వు చేసుకున్నావయ్యా ఇది,
ఈ పని నువ్వు చేసుకున్నావు. ఈరోజు పారిపోయే పని, తల్లిదండ్రుల దగ్గర హాయిగా ఉండవలసి నీవు అరణ్యానికి పారిపోయే పని ఎందుకు తెచ్చుకున్నావు? చీపో అనలేదు యాకోబుని. అందుకే దేవుడు అంటాడు, విరిగిన రెల్లుని నలిగిన రెల్లుని విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈరోజు గమనించండి, ఏదైనా మన జీవితంలో ఒకటి నలిగిపోయిన పరిస్థితిని ఆయన ఇంకా నలిపేవాడు కాదు. యాకోబు బాధలో ఉన్నాడు. యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా దేవుడు? ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుని విడిచిపెట్టద్దు. నీ మనసు దేవుడి మీద ఆనుకో. నీకు తెలిసో నువ్వు చేసిన పనులు నిన్ను శోధిస్తూ ఉంటాయి. అది తెలిసి చేసినా తెలియక చేసినా నీ జీవితంలోకి ఎలానో ఇది అపవాది, చీకటి సంబంధమైన ఈ రాజ్యంలో ఉన్న మన జీవితంలోకి అపవాది శోధిస్తూనే ఉంటాడు. కానీ నీ భక్తి జీవితాన్ని ఆపొద్దు, నీ ప్రార్థన జీవితాన్ని ఆపొద్దు, నీ విశ్వాస జీవితాన్ని ఆపొద్దు. దేవుడితో యాకోబు ఆ ఆత్మీయ అనుభవం ఉంది కనుక ఈ యాకోబుతో దేవుడు ఆ నిచ్చెన పై ఉండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ నిచ్చెన 2 కొనలు భూమి మీద అనుకున్నాయి, 2 కొనలు ఆకాశాన్ని అంటుకున్నాయి. మరియు యెహోవా దాని పైగా నిలిచి, దేవుడైన యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుడైన యెహోవా నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానానికి ఇస్తాను. అక్కడే యాకోబులో నుండి 12 గోత్రాలు ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. అదే ప్రారంభం. ఆకాశం నుండి ఆశీర్వదిస్తున్నాడు దేవుడు యాకోబుని. అదే ఈరోజు ఇశ్రాయేలీలు అనుకుంటున్నాం కదా, ఈ యాకోబు గర్భంలో నుంచి వచ్చే పిల్లలే. ఆ రోజు మాట్లాడుతున్నాడు దేవుడు, పైనుండి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీవు పండుకున్న ఈ స్థలము నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు తూర్పు తట్టు ఉత్తర తట్టు దక్షిణ తట్టు వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలంగాను ఆశీర్వదింపబడతారు. నీకు ఇస్తున్నారు కదా ఈ 12 మంది సంతానమే ఈరోజు ఇశ్రాయేలు సామ్రాజ్యంగా, క్రైస్తవ సామ్రాజ్యంగా మనందరినీ దేవుడు నిలబెట్టాడు కదా. అంటున్నాడు, మీ ద్వారా అనేక మంది జనాంగాన్ని నేను ఆశీర్వదించే విధంగా నీ గర్భంలో నుంచి బిడ్డలు ఆశీర్వాదానికి వారసులు అవుతారు అని చెప్తున్నాడు దేవుడు. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను. నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని మాట్లాడుతాను. నిన్ను విడిచిపెట్టను యాకోబు. గమనించండి సంగమా, ఈరోజు ఆ పరిస్థితుల మధ్య, ఆ బాధలో, ఒంటరితనములో ఆకాశం నుంచి భూమి మీదకి తండ్రి వేసినది ఏంటో తెలుసా? నిచ్చెన. ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ఈ భూమికి ఆకాశానికి అని నేనే మార్గము. ఈ ప్రదేశం నుంచి నా రాజ్యంలోనికి నువ్వు రావాలంటే నేనే మార్గం. ఆకాశానికి భూమికి కలిసే విధంగా ఒక పెద్ద నిచ్చెన వేయబడి ఉందంట. ఇదిగో ఆ నిచ్చెన మీదగానే దేవదూతలు ఎలా దిగుతూ వస్తున్నారో ఆ నిచ్చెన మీదగానే మనం కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మనం చదివాం కదా, కొలసీ పత్రికలో చదివాం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాజ్య నివాసులు యేసు క్రీస్తు ఆయనే నిచ్చెనగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు.
ఈరోజు మనందరం ఎక్కి ఆ పరలోక రాజ్యానికి చేరుకునటానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే ఆ నిచ్చెన. ఈరోజు బాధలో ఉన్న యాకోబుకు చూపిస్తున్నాడు, కష్టంలో ఉన్న యాకోబుకు చూపిస్తున్నాడు. ఇక నేను చచ్చిపోతాను, నా అన్న చంపివేస్తాడు, నా జీవితం ఏంటి అని దుఃఖపడుతున్న యాకోబుకు చూపిస్తున్నాడు. ఇదిగో ఒక నిచ్చెన ఉంది నీకు, ఎక్కిరా పైకి. ఈరోజు మన జీవితంలో ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శోధనలు ఏమి అనుభవిస్తున్నావో నువ్వు అనుకోవచ్చు, నాకే బాధలన్నీ, నా భర్త వల్లే, నా భార్య వల్లే, నా పిల్లలే, నా తల్లిదండ్రులే, నా జీవితమే, నాకే అనారోగ్యాలు, ఎవరికలో. ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం ఉంటూ ఉండగానే మనం చేస్తున్న పనుల మధ్య ఈ శోధనలు మనకు అంటుకుంటూనే ఉన్నాయి. పాపానికి పాపం కూర్చుకున్నట్లుగా ఒకదానికి ఒకటి అన్నీ కూర్చుకుంటున్నాం. కానీ ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చాం. ఆ బాధల దుఃఖంలో ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే ఆయన నిన్ను దూషించట్లేదు. ఏమో బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు పాపం చేస్తావు? ఎన్నిసార్లు ఆ చెడు విడిచిపెట్టు అని గద్దించట్లేదు. వ్యభిచారంతో పట్టబడుతున్న స్త్రీ వచ్చినప్పుడు, అందరూ రాళ్ళు తీసుకొని కొడుతున్నప్పుడు, అందరూ తప్పు చేసింది ఖచ్చితంగా శిక్షించాలి అనుకున్నప్పుడు దేవుడు మనసు అది కాదు. యాకోబు, ఎందుకు నువ్వు పనికి మారిన పని చేసావంటలేదు దేవుడు. యాకోబు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ సంతానాన్ని నేను దీవిస్తాను. నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఉంచిన విశ్వాసం, శ్రమల మధ్య, కష్టాల మధ్య, శోధనల మధ్య నువ్వు ఏ విధంగా ఓర్పు కలిగి, సహనం కలిగి నువ్వు జీవితాన్ని జీవించావో, నీ ద్వారా, నీ గర్భంలో వచ్చిన పిల్లల ద్వారా సమస్త వంశాలని దీవించే విధంగా నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు కూడా మీరు గమనించండి, శిక్షించబడదు మీరు అనుకోవచ్చు. దేవుడు పాపాన్ని మందలించకుండా పాపం చేసేవాడిని దేవుడు ప్రోత్సహిస్తాడా అనే మీకు సందేహం రావచ్చు. మీరు అంటున్నారు కదా, పాపం చేసి వస్తే పాపాన్ని దేవుడు శిక్షించలేదు, పాపాన్ని దండించలేదు, పాపాన్ని ప్రేమిస్తాడా అంటే దేవుడు అలా పాపాన్ని ప్రేమిస్తాడు అని కాదు. ఇదే యాకోబుని ఆ సమయంలో, నలిగిపోయిన సమయంలో, వేదన చెందుతున్న సమయంలో, కురింగిపోయిన సమయంలో దేవుడు యాకోబుని ఎందుకయ్యా ఇలా చేశావని చేసిన తప్పులు తీసుకొచ్చి ఇంకా కృంగిపోయే విధంగా చేయలేదప్పుడు. ఎప్పుడు తన జీవితాన్ని మార్చడానికి, తన తప్పును ఒప్పుకునే విధంగా ఎప్పుడు చేశాడో తెలుసా? ఇదే యాకోబు తన 20 సంవత్సరాల సుదీర్ఘమైన తన ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో మరలా అన్న కనిపిస్తున్నాడు అనగానే మరలా ఇదే యాకోబు దేవుడి ముందు మోకరించినప్పుడు, ఎవరు నీవు, నీ పేరేంటి అని అడిగాడు. అయ్యా నేను యాకోబుని, నేను మోసగాడిని, నేను దొంగనే. అప్పుడు దిద్దుబాటు చేయించాడు. ఆనందంతో పరిగెత్తుకుంటూ తన భార్య పిల్లలతో వస్తూ ఉన్న సమయంలో అప్పుడు తీసుకుని వెళ్ళి, యాకోబు ఎవరు నీవు? అయ్యా నేను మోసగాడిని. ఈరోజు నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నలపడగాని ఇదిగో తరువాత నిన్ను సరిచేసి చక్కదిద్ది ఆయన ఎదుటి నిలబెట్టుకుంటాడు. ఆయన ఓ టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు యాకోబుని మరలా తన ముందుకు తీసుకుని వచ్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చే టైం ఉంది. అప్పుడు ఇశ్రాయేలుగా మార్చలేదు, అప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చలేదు. అప్పుడు యాకోబు అంటే మోసగాడును ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆ సమయంలో మార్చలేదు. మాట అయితే ఇచ్చాడు. అదే యాకోబుని మరలా దేవుడు తన యొద్దకు తీసుకుని వచ్చాడు. ఒక సమయం ఉంది, ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నావు, దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు, నేను ధైర్యపరుస్తున్నాడు. నేనున్నాను, నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. ఒకవేళ నీ బలహీనతల గురించి ఒక దినాన్ని మాట్లాడతాడు. నీలో ఉన్న ఆ బలహీనత నువ్వు ఎందుకు చేశావో, నీదేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ స్వభావం ఏంటో, ఈ క్రియల కారణం ఏంటో మరలా దేవుడి సన్నిధి తీసుకొచ్చి దేవుడు కడిగే సమయం కూడా ఉంది. కానీ నలిగిన వేళలో, బలహీనమైన వేళలో ఆయన ఓదారుస్తాడు, ధైర్యపరిచాడు యాకోబుని. ఈరోజు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు. కానీ అందరికీ చెప్పాడు, మీలో పాపము లేకపోతే కొట్టండి అని చెప్పాడు. అందరికీ తెలుసు అందరం ఎలాంటి వారిమే అని. కానీ అందరిని పంపించి వేసి యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నీకు శిక్ష విధింపను. నేను శిక్ష విధించను. యేసు ప్రభు శిక్షించేవాడు కాదు.
ప్రేమ చూపి ప్రేమతో మన జీవితాలని నూతన పరిచేవాడు ఆయన. శిక్షించేవాడుగా ఈ బాధకి, కష్టాలకి, శోధలకి, అవమానాలకి ప్రభు కారకుడు కాదు. మన దురాశ, మన ఆశ, మనలో ఉన్న అతిశయం, మనలో ఉన్న అహంకారం, మన ఆలోచన లేని పనులు, ఇవన్నీ కూడా మనల్ని ఎక్కువ కీడులోకి తీసుకుని వెళ్ళి ఈరోజు మనకు బాధ కలిగిస్తున్నాయి. మన శరీరంలో అనారోగ్యాలను తీసుకొస్తున్నాయి. మన అనారోగ్యాలకు కారణాలు అవే. మనకు వస్తున్న కుటుంబంలో అసమాధానాలకు కారణాలు ఇవే. ఎన్ని పరిస్థితుల మధ్య ఈ ఉదయకాలం ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఒంటరిగా బాధల్లో ఉన్నప్పుడు ఇదిగో ఒక నిచ్చెన పరలోకము నుండి ఇదిగో భూమి మీదకి దించబడి ఉంది. ఆ నిచ్చెన రమ్మంటుంది పైకి. ఆ నిచ్చెన పిలుస్తుంది పైకి. పడిపోయిన నిన్ను, కృంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే నిచ్చెనగా వచ్చి నీ చెయ్యి పట్టుకొని పైకి లేపుతున్నాడు. ఆ రోజు సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని, పేతురుని చెయ్యి పట్టుకొని లేపుతున్న, పేతురు మునిగిపోతున్నానయ్యా, నేను మునిగిపోతున్నాను. ఈరోజు మన జీవితంలో మునిగిపోతున్నాను, బలహీనపడ్డాను, నా యొక్క మరణకరమైన పరిస్థితిలో ఉన్నానయ్యా, నువ్వు చెయ్యెత్తగలిగితే ఇదిగో ఆకాశం నుంచి భూమి మీదకు ఒక నిచ్చెన వచ్చింది. సమస్త మానవాళిని విమోచించటానికి, కుమారుడైన యేసు క్రీస్తు రాజ్య వారసులుగా చేయటానికి ఆ నిచ్చెన భూమి మీదకు వచ్చింది. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, గ్రహింప చేయవాడును నేనే. ఆయనే ప్రకటిస్తున్నాడు ఈరోజు. అయ్యా, పరలోకం నుంచి ఒక నిచ్చెన భూమి మీదకి వచ్చింది. ఇదిగో ఈ అంధకార సంబంధమైన ఈ బంధకాల నుండి, ఈ శాపం నుంచి ప్రభువు నిన్ను విడిపిస్తున్నాడు. నిచ్చెనెక్కి పైకి రా, నిచ్చెనెక్కి నువ్వు పైకి రా. కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాజ్యానికి వారసులుగా రండి. ఈరోజు దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మన కొరకు నిచ్చెనేశాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు ఆయన. చంద్రమండలం మీదకి మొదటిసారిగా అడుగు పెట్టిన వ్యక్తి పేరేంటి తెలుసు. ఈ మాట మనకి తెలిసినప్పుడు ఆ రోజుల్లో ఆయన చంద్రమండలం మీదకి వెళ్ళి చంద్రుడి మీద మొదటిసారిగా తన పాదం పెట్టాడు. అందరూ ఆయన చంద్రమండలం మీద పాదం పెట్టి దిగి వచ్చిన తర్వాత ఆయన చూడటానికి, అసలు చంద్రమండలం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఆయనకు గొప్పతనం పొగుడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా పేరు చెప్పుకుంటున్నాం కదా. మన ముందు ఎంతమంది పెద్దవారు గతించుకుంటూ పోయినా అందరికీ చెప్తున్నారు, ఇదిగో వెళ్ళి చంద్రమండలం మీద అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అని ఇప్పటికీ చెప్పుకుంటున్నా. పెద్ద గొప్ప వ్యక్తి అని. దేవుడు సృష్టించిన ఒక గ్రహం మీదకి ఒక వ్యక్తి పాదం పెడితేనే ఈరోజు ఆశ్చర్యపోతున్నామే. పరమాత్ముడైన దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన పాదాన్ని భూమి మీద పెట్టాడు. ఆయన మన కొరకు పాదాలు పెట్టాడు. ఆయన మన కొరకు నిచ్చెన ఈ పరలోకం నుండి భూమి మీదకి తీసుకురాబడి ఉంది. పైకి రా. పరిస్థితుల మధ్య దేవుడు లేవనెత్తుతాడండి. పరిస్థితుల మధ్య దేవుడు లేవనెత్తుతాడు. ఒక సందర్భంలో నేను బాగా చిన్న పిల్లాడిని, నేను చిన్న వయసు నాది. మా అమ్మగారు మీకు ఎప్పుడో సాక్ష్యం కూడా చెప్పి ఉండొచ్చు. ఇది మా ఇంటి దగ్గర పెద్ద ఒరిగడ్డితో, ఏమంటారు ఇక్కడ, గడ్డి కుప్పలాగా, అది చాలా ఎత్తేస్తారు. మీకు చిన్న చేస్తారేమో. అది మన షెడ్డు అంత పొడవు, ఇంకా పొడవు ఉంటుంది, దానికన్నా ఇంకా పైకి ఎత్తుంటుంది. ఎడల్పు చాలా పెద్దది. ఒక సంవత్సరం పాటు, లేదా ఒకవేళ పంటకు పడ్డ పాటు 2 సంవత్సరాల పాటు అవి పశువులకి కావాలి అని చెప్పి పెద్దది వేసేవారు. అది వేసేటప్పుడు ఏం చేసేవారు, ఒక నిచ్చెన వేసేవారు. దానికి ఒక నిచ్చెనేసి కింద నుండి ఉన్న ఈ గడ్డి మూటలు తల మీద పట్టుకొని వెళ్ళి పైన వేస్తే పైన అంతా వాళ్ళు పేర్చుకుంటూ కింద నుంచి పెద్దది కట్టుకుంటూ వచ్చేవారు. చాలా కట్టారు. అది నిచ్చెన ఎంత అంటే ఎలా చూడాలి, అంత ఎత్తురికి వేసుకెళ్ళిపోయారు. అది సరే అంత వేశారు. రాత్రి వాడి చీకటి పడిపోయింది. ఆ పైన
ఆ కప్పులు సర్దేసి వారు దిగిపోయారు. నేను బాగా చిన్నపిల్లవాడిని. నాకు అది ఇప్పుడు కూడా ఆ భయంకరమైన సన్నివేశము మాత్రం నేను ఆ మైండ్లో నుంచి ఇప్పుడు కూడా చెదిరిపోలేదు. అక్కడ ఏం సంఘటన నేను అనుభవించాను అనేది అంత భయంకరమైన సంఘటన. అయితే ఈ నిచ్చెన ఎక్కాను. ఈ నిచ్చెన నేను, మా బ్రదర్ ఒకడు ఉన్నాడు. వాడు ఇద్దరం కలిసి, నాకన్నా పెద్దవాడు, ఇద్దరం కలిసి మెల్లగా పట్టుకొని ఆ నిచ్చెన అడిగేసి మొత్తం ఆ పైకి చేరిపోయాం. పైకి చేరిపోయిన తర్వాత అది చాలా ఎత్తు ఉంది. చెప్తున్నా కదా, మన షెడ్ కన్నా 2 అంతల ఎత్తు ఉంటుంది, పెద్ద పొడవు ఉంటుంది. ఆ పైకి ఎక్కి మధ్యలో అలిసిపోయి కొంచెం మరలా అక్కడే కూర్చొని మరలా ఎక్కి పైకి చివరికి ఆ టాప్లోకి చేరాం. అది ఉదయకాలం, వాళ్ళు ఎవరూ లేరు. ఉదయాన్నే ఆ సమయంలో పైకి ఎక్కిన తర్వాత పైన ఏదో అక్కడ ఆటలాడటానికి, మరి కింద ఇక్కడ ప్లేస్ ఆడలేదు కదా, పైన ఆటలాడుకోవటానికి అక్కడ అది ఇదేనా ఆడుతుంటే నేను అక్కడి నుంచి ఆ గడ్డి మోపులు మధ్యలోనికి నేను జారిపోయాను. ఈవిడ తీయాలి అనుకుంటే అప్పటికే 2-3 గడ్డి మోపులు కిందకి నేను వెళ్ళిపోయాను. నేను పెద్ద కేకేస్తున్నాను, ఏడుస్తున్నాను. వీడికి భయం వేసి మా అన్న ఆ కింద పైనుంచి దిగి ఇతను ఊరిలో పారిపోయాడు. అయితే లోపలికి వెళ్ళిపోయాను, లోపల కేక వేస్తున్నాను, అటు ఇటు అనుకుంటూ కదిలితే మరొక మెట్టు కిందకి వెళ్ళిపోతున్నాను. ఊపిరి అందటలేదు. పెద్దగా గొంతు ఉన్నంత వరకు, మన గొంతు ఎంత ఉంటుంది చిన్నపిల్లలు అంటే, ఇది మందే పెద్దగా అరుస్తున్నాను, ఎవరికి వినిపించట్లేదు అనుకుని కేకలు వేస్తా ఉన్నాను. అరిసి గొంతు పోయి స్పృహ తప్పి పడిపోయాను. అయితే మా అమ్మగారు అందరూ ఎక్కడున్నాడు పిల్లవాడు ఎక్కడున్నాడని అంతా ఎతికారంట. ఊరు మొత్తం ఎతికించారు, ఊర్లో ఎక్కడ దొరకలేదు. ఎవరో చెప్పారంట, ఉదయకాలం ఇదిగో ఇక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ ఆడుకుంటున్నారు, ఇదిగో పొలానా అబ్బాయితో ఇద్దరు కలిసి ఆడుతున్నారు అని చెప్పినప్పుడు వాడెక్కడో తెరిచిపోతే కొడతారని వాడెక్కడో దాక్కున్నాడు. వాడు బయట తిరగట్లా. అతను భయంతో అక్కడెక్కడ దాక్కున్నాడు. మనమేమో ఈ పని మీద ఉన్నాం. చివరికి అలా చూసి ఎక్కడున్నాడు తను పట్టుకొని వచ్చారు. ఎరా ఉదయం నీతో ఆడాడు కదా ఏంటి అని చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారం నేనేం కొట్టము, నేనేం చేయము, విషయం ఏం జరిగిందో చెప్పమంటే విషయం అంతా చెప్పాడు. ఇలా ఎక్కి ఇలా చేసావు, ఇలా అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాడని. అయినా ఎంతవరకు ఈ మాట నమ్మకం అని చెప్పి అప్పుడు చాలామంది పని వాళ్ళు తెప్పించేసి పైనుంచి కిందకి ఒక్కొక్కటి మొత్తం కింద పడేసుకుంటూ పూర్తిగా బోటం కల్లా వచ్చేశారు. ఎక్కడ కనిపించలేదు. అయితే ఇంకా లేరు, ఇక ఒట్టిదే అబద్ధం చెప్పాడు. వాడిని మరి ఎక్కడున్నాడో తేల్చుకున్నాను, వాడిని పట్టుకొని అడుగుతున్నారు. వాడు ఇక్కడ దీనిలోనే పడిపోయాడని చెప్తున్నాడు వాడు. చివరికి మా అమ్మ అందరూ అది ఖాళీ చేసి ఇక వెళ్ళిపోయారని రోడ్డు మీదకి వెళ్ళిపోతే, కాదు మా అమ్మ చెప్తుంది, లేదు అక్కడే నాకు ఒక కూర్చున్నప్పుడు ఒక వెలుగు లాంటిది నాకు అక్కడ కనిపిస్తుంది. మా అమ్మ విశ్వాసం గొప్పదప్పుడు. ఖచ్చితంగా మీరు ప్రతిదీ తీయండి, అమ్మ పిచ్చే ఏంటి అన్నీ తీసేసాం, ఇంకెక్కడ ఉన్నాయి, అది మొత్తం తీసేసాం కదా అని బోటం కల్లా తీసుకొచ్చి చూపించారు. రాదా కింద కూడా మొత్తం తీసేయమంటే ఆ కింద నేలకి అంటుకొని అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఆ ప్రదేశంలో ఉన్నాను. చూసారా ఆ నిచ్చెన ఎంత పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వెళ్ళిందో. అదే నిచ్చెనైనా ప్రభువైన యేసుక్రీస్తు పడిపోయిన స్థితిలో ఉన్న ఆ రోజు మరణ పడకల మీద ఉన్న నన్ను మరలా అదే పరిస్థితి మీద నన్ను పైకి లేవనెత్తిన గొప్ప దేవుడు ఆయన. ఎప్పుడో ఆ రోజు అయిపోవాలి, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక మరణము జీవమైన విషయంలో ఉంది. ఆ రోజు ఆ పరిస్థితుల మధ్యలో నుంచి బయటికి లేవనెత్తుకొచ్చాడు. నాకు చదువుతున్నప్పుడు ఆ నిచ్చెన గుర్తొచ్చింది. నిజమే, ఆ రోజు ఆ నిచ్చెన మీదకి వెళ్ళి జారిపోతే ప్రభు మరలా నన్ను నిచ్చెనేసి దానిలో నుంచి నన్ను బయటికి బ్రతికించాడు. ఈరోజు గమనించిన సంగమా, ప్రభువుని యేసుక్రీస్తే ఆ నిచ్చెన. మన బాధలో ఆ రోజు నేను చనిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనే ఆ పరలోకము నుండి నిచ్చెన. మన నిచ్చెనలు మనకి నష్టాన్ని కలిగించాయి, కానీ దేవుడేసి నిచ్చెన ఆ రోజు మరణ పడకల మీద ఉన్న నన్ను సజీవుడిగా లేవనెత్తిన
ఆ పరలోకపు నిచ్చెన. ఆ నిచ్చెన వేయబడి ఉంది. అక్కడ వాక్యం చెప్తుంది, ఆ నిచ్చెనంట కింద ఏమనుంది అక్కడ? నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, ఉండేను, దాని కొన ఆకాశమునంటెను. కొన ఆకాశమునంటెను. అక్కడి నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. మనం కూడా ఆ పరలోకానికి వెక్కి వెళ్ళే మార్గం ప్రభువైన యేసుక్రీస్తు. నా ద్వారా తప్ప, పైన తండ్రి పిలుస్తున్నాడు కదా, ఆయన యుద్ధకి వెళ్ళాలి అంటే నా ద్వారా తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే అది నా రాజ్యం అన్నాడా? తండ్రి ఏం చెప్తున్నాడు? అది ఎవరి రాజ్యం అంటున్నాడు? తన ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఉండాలి. ఆ రాజ్యానికి మనందరిని వారసులుగా చేశాడు. ఆ నిచ్చెన మీదగా మనం బయటికి వెళ్ళాలి. ఒక్క విషయం గమనించండి, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా కష్టాలు ఉన్నాయి. మనం ఏం మాట్లాడతామో తెలుసా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో తెలుసా? దేవుడు ఎందుకు నమ్ముకున్నావు అనవసరంగా? ఎందుకు లోకంలోంచి ఆయన తీసుకొని వచ్చాడు? మరి ఎందుకు పిలిచాడు మమ్మల్ని? ఈరోజు మాకు ఈ పరిస్థితులు వచ్చాయి కదా, ఎందుకు, ఏం చేశాడు మాకు ఆయన? కష్టాలు నువ్వు మాట్లాడలేదా? ఈరోజు నీ శ్రమ వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, ఏం మాట్లాడుతున్నావు? దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతాయి? ఒకప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఎలా చేశాడని చెప్పావు. ఈరోజు దేవుడు ఉంటే నాకెందుకు ఎలా జరుగుతాయి అంటున్నావు నువ్వు. ఆ రోజు ప్రజలు ఏమన్నారో తెలుసా? లాస్ట్ ఒక్క మాట చెప్పి నేను ముగించి వేస్తాను. చూడండి, యిర్మీయా పుస్తకము 2వ అధ్యాయము 4వ వాక్య భాగం. యిర్మీయా పుస్తకము 2వ అధ్యాయము 4వ వాక్య భాగం. యాకోబు ఇంటివారులారా, యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా. చెప్పారా? ఈ యాకోబు అన్న, ఇశ్రాయేలు అన్న ఆ యాకోబే. ఏ యాకోబు? మోసగాడైన యాకోబు, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడిన ఇశ్రాయేలు. మోసగాడైన యాకోబుని ఆశీర్వాదానికి వారసుడిగా ఇశ్రాయేలుగా మార్చారు కదా. ఇక్కడ మాట్లాడుతున్నాడు, వినండి ఇప్పుడు, మళ్ళా చదవండి. యాకోబు ఇంటివారులారా, యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా. 2 ఇల్లు చెబుతున్నాడు. యాకోబు ఇంటివారు, ఇశ్రాయేలీల యొక్క ఇంటివారు. యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారు, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. మీరందరూ దేవుడైన యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోయారు? నాలో ఏ చెడు చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని ఆరాధించుకుంటూ వెళ్ళిపోయారంట. ఈరోజు కూడా దేవుని విడిచిపెట్టి లోక సంబంధంగా వెళ్ళిపోతున్నాం కదా. ఆయన అంటున్నాడు, దేవుళ్ళు ఏ దుర్నీతి చూసి ఈరోజు దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయారంట. నా యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయారని చెప్తున్నాడు దేవుడు. ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అరణ్యంలో వారు ప్రశ్నించారంట దేవుణ్ణి. జాగ్రత్తగా ఈ మాట ఆలకించండి మీరు. దేవుని ఏమని ప్రశ్నించారో తెలుసు? అరణ్యంలో ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఏడి ఐగుప్తు నుంచి ఎందుకు తీసుకొచ్చాడు? మాంసం పెట్టలేనాడు, నీళ్లు ఇవ్వలేనాడు, మాకు ఏ మేలు చేయలేని వాడు ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన యెహోవా ఎక్కడా? ఇదే ప్రశ్న మనం కూడా. లోకంలో నుంచి ఎందుకు పిలిచాడు ఆయన? లోకంలో నుంచి ఎందుకు పిలిచాడు మమ్మల్ని? ఈరోజు నువ్వేం ప్రశ్న వేస్తున్నావో, ఇదిగో ఆ రోజు వారు అదే ప్రశ్న వేస్తున్నారంట.